నమస్కారం ఐసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 3వ తేదీన ప్రారంభం కానున్న తాత్కాలిక హైకోర్టును పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్. కృష్ణా జిల్లా నందిగామ ఐటివరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన పొలాల్లో పడి ఉన్న కారు, ఒకరు మృతుడు కోస్టల్ బ్యాంక్ మరియు ఎక్స్ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాంగా గుర్తించిన పోలీసులు. తెదేపా పార్టీ అభ్యర్థులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడిన నందిగామ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మౌండితోక జగన్మోహన్ రావు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సీఎం చంద్రబాబు నల్ల చొక్కాతో హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా నల్ల చొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది నల్ల చొక్కాల్లోనే అసెంబ్లీకి రాగా, కొందరు నల్ల చొక్కా నల్ల ప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అందరూ మూకుమ్మడిగా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్, రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుతో ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం అదే రోజు శాశ్వత హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని, అందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపు 10 మంది ఉన్నత న్యాయమూర్తులు పాల్గొంటున్నారని, వారికి అసౌకర్యం కలగకుండా 2 కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పర్యటన సిఆర్డీఓ ల్యాండ్ డైరెక్టర్ బిఎల్ చెన్నకేశవులు, ఎస్ఈ ధనుంజయ్, డీఎస్పీ కేశప్ప, సిఐ సుధాకర్, ఆర్డీఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మీడియా మిత్రులందరికీ 3 బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ఏలూరు, కండ్రిగగూడెం, చింతలపూడి రోడ్డు సుఖీభవనం కళ్యాణ మండపంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అనుభవం లేదని, ఒక అవినీతి పరుడని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు కూడా అవినీతి పరుడని, తమ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కోట్లు దోచిపెట్టారని, పవన్ కళ్యాణ్కు కనీసం డిపాజిట్లు కూడా రావని, త్వరలోనే ప్రజాశాంతి పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఆయన అన్నారు. మీ అహంకారం కాదు, మీ మీడియా కాదు, మీ సొంతానికి మీకు ఛానళ్ళు ఉన్నాయి. చూసారా, ఈరోజు నాకు ఒక్క ఛానల్ లేదు, అన్ని ఛానళ్ళు మనయే. మీడియా ఓనర్స్ని దేవుడు బహుగా దీవించుగాక. అందుకనే ప్రతి జిల్లాలో ఒక మీడియా హెడ్ క్వార్టర్స్ నార్వే లాగా ఏ విధంగా ప్రతి మీడియా వారికి, చిన్న పెద్దవారికి 50 పెద్ద మీడియా ఉండి 50 చిన్న మీడియా ఉంటే 100 రూములు చేస్తాం. మా ల్యాండ్తో మా బిల్డింగ్లో వారికి ఫ్రీగా ఇస్తాం. పెద్ద ఛానల్కి పెద్ద స్థలం, చిన్న ఛానల్కి చిన్న స్థలం. అదేవిధంగా 5 ఇయర్స్ రిపోర్టర్స్ చేసిన ప్రతి ఒక్కరికి కనీసం వాళ్ళ జిల్లాలో వాళ్ళకి 2 బెడ్రూమ్లు చేసి ఇస్తా. నన్ను నిలదీయండి. ఈ రోజుకి పుట్టిన తర్వాత ఒక అబద్ధం ఆడలేదు, ఒక వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఉండలేదు. నెరవేర్చి తీరుతా. మీ కొరకు వచ్చా, పదవి కొరకు రాలేదు, డబ్బు కొరకు రాలేదు, పేరు కొరకు రాలే. నాకంటే పేరు ప్రపంచంలో ఎవరికుంది? నా పోస్ట్ కంటే పెద్ద పోస్ట్ గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా ఎవరికుంది? నాకంటే దేవుడు ఏ మానవుడికైనా ఒక స్పీచ్ ఇస్తే 1 మిలియన్. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా పర్లేదు గాని, చనిపోయినప్పుడు పాతి పెట్టుకోవడానికి 6 అడుగుల జాగా కావాలని ఏకొండూరు తండావాసులు వేడుకుంటున్నారు. గ్రామ అభివృద్ధిపై ఐసీ న్యూస్ ప్రశ్నించగా, డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదని, మీ గ్రామాల్లో రోడ్లు కూడా బాగాలేదని, సమాధులు వరదలకు కొట్టుకుపోతున్నాయని వాపోయారు. ప్రభుత్వం స్పందించి చనిపోయినప్పుడు పాతి పెట్టుకోవడానికి సమాధి స్థలంను ప్రత్యేకంగా కేటాయించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్టాఫ్ రిపోర్టర్గా మరి నేను వచ్చాను. మరి దయచేసి ఇక్కడ స్థానిక ప్రజలు ఉన్నారు, మరి వాళ్ళకి తెలుసుకుందాం, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి కలుద్దాం. అమ్మ, మీ పేరేంటి? స్థానికులు చెప్పింది అడవిలో మరి వాళ్ళు ఇలా పెట్టుకుంటున్నామని మరి ఆ స్థలం చెప్పినప్పుడు మరి నేను రిపోర్టర్గా వచ్చాను. ఇక్కడ చూసాము. కృష్ణా జిల్లా నందిగామ ఇతర గ్రామ సమీపాల్లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రక్కనే పొలాల్లోకి కారు దూసుకుపోయింది. దీంతో ఒకరు మృతి చెందారు. మృతుడు కోస్టల్ బ్యాంక్ మరియు ఎక్స్ప్రెస్ టీవీ చైర్మన్ జయరాంగా గుర్తించారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక హత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు సీసీటీవీ ఫుటేజ్లను టోల్గేట్ల నుండి సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. 11:30 టైంకి హైవే పెట్రోలింగ్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కారు
లోపలికి రోడ్డు కిందికి వెళ్ళిపోయి ఉంది. దాంట్లో ఒక మనిషి వెనక సీట్కి ముందు సీట్కి మధ్యలో పడిపోయి చనిపోయి ఉన్నారని చెప్పేసి ఇమీడియట్గా మేము స్క్రీన్కి రష్ అయ్యాము. మేము ఈ కారు ఈ పడి ఉన్న పరిస్థితి ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే మాకు అక్కడ దొరికిన సెల్ ఫోన్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ వీటి ఆధారంగా ఇతని పేరు చిగురుపాటి జయరామ్ అనేది తెలిసింది. ఈ సెల్ ఫోన్లో ఉన్న అతనికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేస్తే వాడు ఇతను చిగురుపాటి జయరామ్ ఎన్ఆర్ఐ అంటారు. తెదేపా కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని నందిగామ వైసీపీ సమన్వయకర్త మొండితోక జగన్మోహన్ రావు ఆరోపించారు. కంచుకచెర్ల మండలం వల్లూరు గ్రామం మధ్యమత్తులో కత్తులతో మారణాయుధాలతో సూర్యదేవరరామ్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి గాయపరిచారని, ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని ఆయన మండిపడ్డారు. పొడవళ్లతోటి, యాసిడ్ తోటి, కత్తులతోటి రెచ్చగొట్టి బయటకు వచ్చిన వెంటనే కత్తితో దాడి చేయడం అమానుషం. దీనికి కారణం రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివ్గా ఉండడం. ఆ ఊరు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఊరు, గట్టి ఊరు. దీని నేపథ్యం పోయినసారి ఎలక్షన్లప్పుడు కూడా ఇదే విధంగా 2014లో ఇతని ఇంటి మీద రాళ్ళు వేయడం జరిగింది వరుసన వారం రోజుల పాటు. అప్పుడు దాదాపుగా 20 రోజులు పోలీస్ పికెటింగ్ కూడా జరిగింది. 2014 ఎలక్షన్లో కూడా కంచికచెర్ల మండలంలో ఇదే విధంగా చాలా చర్యలు జరిగినాయి. ఉదాహరణకి ముగులూరులో కావచ్చు, దినాత్పూర్లో కావచ్చు. శుద్ధిమించి దినాత్పూర్లో అయితే శుద్ధిమించి గుట్టుముక్కలు అయితే ఒక వ్యక్తిని చంపడం కూడా జరిగింది. మళ్ళా ఎలక్షన్ల నేపథ్యంలో ఇలాంటి చర్యలకి పూనుకోవడం దురదృష్టకరం. ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల మీద, వ్యవస్థ మీద ఉంది. డ్వాక్రా మహిళలకు తెదేపా ప్రభుత్వం ఇస్తున్న 10,000 రూపాయల పసుపు కుంకుమ రూపంలో కాదని అప్పుగా ఇస్తున్నారని ప్రచురితమైన కథనానికి వ్యతిరేకంగా పార్వతీపురం డ్వాక్రా మహిళలు సాక్షి పేపర్ తగలపెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నా వ్యతిరేకంగా సాక్షి పేపర్లో వస్తున్నాయని, వాటిని అడ్డుకుంటామని వారన్నారు. ఏ ఆడవాళ్ళకి కూడా ఎవరికి ఏ రకమైన డబ్బులు ఇవ్వకుండా మభ్యపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే భవిష్యత్తులో ఇచ్చిన చెక్కులు కూడా చిత్తు కాగితాలని చెప్తా ఉన్నారు. చాలా తప్పుడు వార్తలు రాస్తున్నాయి. జరుగుతున్న కార్యక్రమం ఒకటి, వీళ్ళు రాస్తున్న రాతలు ఒకటి. ఈ సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని జరుగుతున్న అభివృద్ధిని అంతా కూడా మాయ చేసి మసిపూసి ప్రజలను తప్పుదేవ పట్టించడానికి ఈ సాక్షి పేపర్ చేస్తున్న అసత్య కథనాల్ని ఈరోజు పార్వతీపురంలో స్వచ్ఛందంగా 12వ వార్డు మహిళలందరూ కూడా ముందుకొచ్చి ఈ రాసిన తప్పుడు వార్తలన్నీ ఖండించడానికి పత్రికా ముఖంగా వచ్చారు. అటువంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న సాక్షి కథనాలన్నింటినీ కూడా ప్రజాస్వామ్యతంగా ఖండిస్తున్నాం. తప్పుడు వార్తలు రాస్తున్న సాక్షి కథనాల్ని, తప్పుడు వార్తలు రాస్తున్న సాక్షి కథనాల్ని ఖండించాలి. తప్పుడు వార్తలు రాస్తున్న సాక్షి కథనాల్ని. మద్యం మత్తులో మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఇక వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్మెరకోట గ్రామానికి చెందిన మిరియాల జయరావ్ అనే 30 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో 7 సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీసీ యాదవ సంఘం వాళ్లు మాచర్లలో రాస్తారోకో చేపట్టారు. పరారీలో ఉన్న జయరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 3వ తేదీన ప్రారంభం కానున్న తాత్కాలిక హైకోర్టును పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్. కృష్ణా జిల్లా నందిగామ ఐటివరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన పొలాల్లో పడి ఉన్న కారు, ఒకరు మృతుడు కోస్టల్ బ్యాంక్ మరియు ఎక్స్ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ గా గుర్తించిన పోలీసులు. తెదేపా పార్టీ అభ్యర్థులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడిన నందిగామ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మౌండితోక జగన్మోహన్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.